టెంట్లు ఏవి రక్షణ నీకు ఇవ్వవు. నువ్వు పోయి పూసుకొని రావాల్సిందే, అంతే. అది నువ్వు పోయి పూసుకొని రావాల్సిందే తప్ప అది మనుషులు ఏర్పాటు చేసిన మార్గాలు అవి. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. రైట్ ఇష్యూతో నువ్వు వచ్చినప్పుడు రైట్ పర్సన్ దగ్గరికి రావాలి. రైట్ పర్సన్ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు రైట్ టైంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంతటి మాత్రం ఇచ్చేయను, ఇదే సరైన సమయం, మీరు నా దగ్గరికి ఇప్పుడే రావాలి. రైట్ వే. ఆయన నువ్వు పశ్చాత్తాపడి సరైన రీతిలో నీవు యేసు ప్రభుని తెలుసుకోవాలి. మోక్షాన్ని, నీ యొక్క నిత్య జీవాన్ని సంపాదించుకొనవచ్చని అతడు భావిస్తున్నాడు. నిత్య జీవాన్ని బహుమతిగా పొందుకోవచ్చని తాను అనుకుంటూ ఉన్నాడు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎక్కడ కూడా నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో నీవు నిత్య జీవాన్ని పొందుకోలేవు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు. వెంటనే ఈయన ఒక సత్యాన్ని చెప్తూ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ 18-19 వచనాల్లో ఒక భయంకరమైన సవాల్ ఇక్కడ యేసు ప్రభు ఆ యవనస్తుడి మీద ఉంచుతున్నాడు. ఏంటి ఆ సవాళ్ళు మనం చూస్తే, యేసు ప్రభు అంటాడు, యేసు నన్ను సత్పురుషుడని నీవేలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఏంటట ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దెర్ ఈజ్ ఏ నన్ గుడ్ బట్ వన్, దట్ ఈస్ గాడ్. దేవుడు తప్ప ఇక్కడ బోధకుడు అనలా, ఒక అబ్జెక్టివ్ వాడాడు. ఏం వాడాడు? బోధకుడికి ముందు ఏం వాడాడు? సద్బోధకుడు. సద్ అంటే మంచి, మంచి బోధకుడా అని ఆయన అన్నప్పుడు యేసు ప్రభువారు ఇతన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇతడు ఏ ఆశతో వచ్చాడో, మంచి ఆశతో రైట్ సమయంలో రైట్ పర్సన్ దగ్గరకు అతను వచ్చాడు. సరైన మనిషి దగ్గరకు మనం వచ్చినప్పుడు సరైన రీతిగా మన బ్రెయిన్ కూడా మనం ఓపెన్ చేయాలి, మన మనసును కూడా ఓపెన్ చేయాలి, మన హృదయాన్ని కూడా ఓపెన్ చేయాలి. ఇప్పుడు వచ్చి సద్బోధకుడా అని నువ్వు నన్ను ఎలా పిలుస్తున్నావు? చాలామంది అంటారు ఈ మాటలను తీసుకొని, యేసు ప్రభు కూడా మీరెందుకు యేసు ప్రభుని దేవుడు అనుకుంటున్నారు? ఇదిగో యేసు ప్రభువే ఒక ఆయనతో అన్నాడు, నువ్వు సత్పురుషుడా అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు? దేవుడు తప్ప మరొకడు లేడు కదా అని యేసు ప్రభు అన్నాడు. మీరెలా యేసు ప్రభుని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు? యేసు ప్రభు ఒక్కడే రక్షకుడని ఎలా అంటున్నారని ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్న అనుభవాన్ని మనం చూస్తే, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడంలే, ఆయన నేను సత్పురుషుడను కాను అని అండంలే. ఆయన సత్పురుషుడని నువ్వు ఎలా అనుచున్నావు? ఈజ్ గివింగ్ క్వశ్చన్. క్వశ్చన్ ఏం చేస్తుంది? ప్రశ్న ఏం చేస్తుంది? అవతల వ్యక్తి ఆన్సర్ని వెతికేటట్టు చేస్తుంది. నిన్ను ఒక ప్రశ్న వేయబడినప్పుడు ఆ ప్రశ్న ఏం చేయాలి? నీలో ఆ రీజనింగ్ స్టార్ట్ అవుతుంది, నీలో ఆ యొక్క ప్రశ్నకు జవాబును వెతికే పరిస్థితి వస్తుంది. యేసు ప్రభుని ఎవరు గుడ్డిగా నమ్మినోడు లేడు ఇక్కడ. యేసు ప్రభుని బలవంతంగా నమ్మినోడు ఎవరు లేడు ఇక్కడ. ప్రతి ఒక్కడు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా బుద్ధి జ్ఞానము కలిగి వాడికి ఆలోచించగలిగిన అవకాశము, ఆలోచించగలిగిన అనుభవం ఉండి వాడికి హృదయంలో వచ్చిన ప్రశ్నలకు జవాబును యేసు ప్రభును చూచిన తరువాత మనుషులు యేసు ప్రభును వెంబడిస్తున్నారు. కానీ ఎవడో డబ్బులు ఇస్తాడనో, భోజనం పెడతాడనో, బట్టలు ఇస్తాడనో యేసు ప్రభుని నమ్మినోడు ఎవ్వడు లేడు ఇక్కడ. లోకం అనుకుంటుంది జ్ఞానం లేకుండా మనుషులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారని. ఈ జ్ఞానవంతుడైన యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వై ఓన్లీ జీసస్, ఎందుకు యేసు ప్రభు వలన మాత్రమే మోక్షం, ఎందుకు యేసు ప్రభు వల్లనే నిత్య జీవం, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు గుడ్ అని అంటున్నావు, ఆయన ఒక్కడే సత్పురుషుడని నువ్వు ఎందుకు అంటున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నేను ఎవరి దగ్గరకు వచ్చానో, ఎవరు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని గ్రహించడానికి ఆ ప్రశ్న యవనస్తుడికి యేసు ప్రభు వేసి ఉన్నాడు. నన్ను సద్బోధకుడు అంటున్నావు, సత్పురుషుడు దేవుడు తప్ప మరొకడు లేడు. మంచివాడు, గుడ్నెస్, దేవుడు తప్ప మరొకడే లేదు. ఈ ప్రశ్న ఆయన వేసినప్పుడు ఆయన నేను దైవత్వం లేనివాడని ఆయన కామెంట్ చేయలా, స్టేట్మెంట్ ఇవ్వాలా. అవతల వచ్చిన మనిషికి ప్రభు ఆలోచించుకునే డెసిషన్ మేకింగ్ ఆలోచన ఆయన ఇచ్చాడు. యేసు ప్రభు నేను నమ్ముకున్నా, ఇక్కడ నిజంగా నమ్ముకున్న వాళ్ళందరం ఉన్నాం. ఎవడో మనల్ని బలవంతం చేసి
చేయలా. నువ్వు నమ్ముతున్నావా లేదా అని నిన్నే అడిగి, ఎందుకు నమ్ముతున్నావో నిన్నే కనుక్కొని, నీ యొక్క వ్యక్తిగతమైన పూచిక మీద నువ్వు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముకున్నప్పుడే ఏ సంఘమైనా నీకు బాప్తిజం ఇస్తుంది. ఏదో బాప్తిజం మాకు నెంబర్స్ కావాలని ముంచే సంఘాలు కావివి. ఏదో మనుషుల్ని చాలామందిని ఆకర్షించాలని లేనిపోనివి చెప్పి సువార్త ప్రకటించేవి కాదు. నీకు కావలసిన, నీకున్న ప్రతి ప్రశ్నకు ప్రభువునందు జవాబునిచ్చి, ఆయన ఎలా సత్పురుషుడై ఉన్నాడో, ఆయన ఎలా దేవుడై ఉన్నాడో, ఆయన ఎలా మార్గమై ఉన్నాడో, ఆయన ఎలా జీవమై ఉన్నాడో, ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో అది ఖచ్చితంగా అవతల వ్యక్తి తెలుసుకుంటే మాత్రమే అతడు నిత్య జీవానికి వారసుడవ్వగలుగుతాడు. యేసు ప్రభుని తెలుసుకోకుండా ఎవ్వరు కూడా నిత్య జీవానికి వారసులు కాలేడు. ఓ యవనస్తుడా, నన్ను సద్బోధకుడని నువ్వు ఎలా అనుచున్నావు?